హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రోవల్. ఈరోజు నేను మీకు జాన్యువరి 10కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో చాలా బాధలు ఉంటాయి. కొందరికి జాబ్ గురించి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి లవ్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. చాలామందికి ఒంటరితనం కూడా ప్రాబ్లం ఉంటుంది. అది ఇప్పుడు చాలామంది మ్యారేజెస్ చేసుకోవటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసి మ్యారేజ్ చేసుకునేదానికి భయపడి చాలామంది పెళ్ళిళ్ళే చేసుకోవటం లేదు. ఈ ఒంటరితనం అనేది చాలామంది జీవితాల్లో ఉంది. మ్యారేజ్ అయిన వాళ్ళ జీవితాల్లో కూడా ఒంటరితనం ఉంటుంది. ఎలాగంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య మాటలు ఉండవు. వాళ్ళగా అపరిచితుల్లాగా, ఒక గెస్ట్ లాగా ఇంట్లో ఉంటారు. అంటే జస్ట్ అంటే అవసరానికి మాట్లాడుకోవడం, లేకపోతే సపరేట్గా ఉండడం, ఇలాగుంటారు. ఎందుకని ఇలా జరుగుతుందంటే ఆస్ట్రాలజీ చూసి మ్యారేజెస్ చేసుకోవటం లేదు కదా. ఇప్పుడు మనకి ఆస్ట్రాలజీలో ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క యానిమల్ ఉంటుంది. ఇప్పుడు వాటిల్లో ఫీమేల్ ఉంటుంది, మేల్ యానిమల్స్ ఉంటాయి. మీరు ఒక ఫీమేల్ స్టార్లో ఉండి మీరు ఒక ఫీమేల్ స్టార్ని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీకు ఆ అట్రాక్షన్ అనేది ఉండదు ఇద్దరి మధ్య. మీరు మేల్ స్టార్ అయ్యండి ఇంకో మేల్ స్టార్ని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీకు అట్రాక్షన్ ఉండదు. మీరు ఫీమేల్ అయితే మీరు మేల్ స్టార్ని చేసుకోవాలి. అట్లాగా అన్ని ఆస్ట్రాలజీలో మెయిన్గా ఇవన్నీ చూసి మ్యారేజ్ చేసుకుంటేనే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మ్యారేజ్ చేసుకొని కూడా ఆ జీవితంలో సంతోషం అనేది ఉండదు. ఓకే, అందుకే ఆస్ట్రాలజీ చూసి మ్యారేజ్ చేసుకోవాలనేది. జాన్యువరి 10th మీకు ఏమేం జరగబోతున్నాయి చూస్తాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ద హై ప్రీస్టెస్ ఎనర్జీ వచ్చింది. హై ప్రీస్టెస్ వచ్చి ఎట్లా అంటే వీళ్ళు ఇంట్యూషన్ పవర్ బాగుంటుందన్నమాట. వీళ్ళు ఎవరన్నా చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ కూడా కొంచెం హై ప్రీస్టెస్ లాగే. అంటే వాళ్ళు ఒకళ్ళని చూడంగానే వాళ్ళు ఏ రాశి వాళ్ళో చెప్పగలుగుతారు. అంటే నిజంగా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళైతే ఎవరన్నా చూడంగానే వాళ్ళ అపిరెన్స్ చూడంగానే వాళ్ళు ఏ రాశి కూడా చెప్పేసేయచ్చు. ఓకే, అలాగనమాట. హై ప్రీస్టెస్ వచ్చి సీక్రెట్ నాలెడ్జ్, ఈమె దగ్గర బాగా నాలెడ్జ్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, హయ్యర్ పవర్తో కనెక్షన్ ఉంటుంది. అంటే కనెక్షన్ అంటే జస్ట్ మెసేజెస్ తీసుకునే ఎనర్జీ ఉంటుందన్నమాట. హయ్యర్ పవర్ నుంచి మెసేజెస్. ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళామనుకోండి, కామ్గా ఉండాలి, ఏ కోరికలు కోరకుండా కామ్గా ఉంటే గాడ్ నుంచి మనం మెసేజెస్ రిసీవ్ చేసుకోవచ్చు. అలాంటి పవర్ ఉంటుంది వీళ్ళకి. ఇంట్యూషన్ పవర్ బాగుంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ పార్ట్నర్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు మేషరాశి వాళ్ళకి. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గెయిన్ మోర్ నాలెడ్జ్. కొత్తగా కోర్సెస్లో జాయిన్ కాండి, ఇంకా నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తాయి. అదే హెల్త్ వైజ్గా చూస్తే విజిట్ డాక్టర్ ఫర్ రెగ్యులర్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకే తెలియకుండా ఏదో హెల్త్ ఇష్యూ మీ బాడీలో ఉంది. వృషభ రాశి వాళ్ళకి ద లవర్స్. లవ్, రొమాన్స్, రిలేషన్షిప్. మీరు చాలా డీప్ లవ్లో ఉన్నారు, మీ సోల్మేట్తో కనెక్షన్లో ఉన్నారు. ఇది డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది. సక్సెస్, ఏం చేసినా మీకు సక్సెస్ లభిస్తుంది. న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. హెల్త్ చాలా బాగుంది మీకు. ఓకే, మిథున రాశి వాళ్ళు ద చారియట్. సక్సెస్. మీరు ఈరోజు ఒక పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకోవాలనుకుంటారు. ఈరోజు ట్రావెల్ చేస్తారు. సెల్ఫ్ డిసిప్లిన్తో ఉంటారు. మీ విల్ పవర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది ఈరోజు. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఏదైనా స్ట్రగుల్ రావచ్చు, కానీ పాజిటివ్ రిజల్టే వస్తాయి. మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ పర్సన్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రగుల్ ఉంటుంది, కానీ వదిలిపెట్టద్దు.
ఎండ్ రిజల్ట్ వచ్చి పాజిటివ్గా ఉంటుంది. బ్యాలెన్స్గా ఉండండి. కర్కాటక రాశి వాళ్ళకి ద మెజిషియన్. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ విల్ పవర్ బాగా పెరుగుతుంది. మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారు. రిలేషన్షిప్ హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు. అంటే మీ కోరికలు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ద ఎంపరర్ ఎనర్జీ. మీ ఎనర్జీలో మీరున్నారు. స్టెబిలిటీ ఉంటుంది. కానీ మీ ఎమోషన్స్ మీరు ఎవరితోనూ షేర్ చేయరు. అందరినీ గమనిస్తూ ఉంటారు. మీ పార్ట్నర్కి చాలా ఈగో ఉంటుంది. డామినేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. చాలా అథారిటివ్ పొజిషన్లో ఉంటారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ కెరియర్ ఉంటుంది. మీకు హై పొజిషన్ వస్తుంది. అంటే మీ కెరియర్లో మీరు వచ్చి ఇంకో లెవెల్ పెరుగుతుంది అనమాట. ప్రమోషన్ రావచ్చు. డిసిప్లిన్గా ఉంటారు. హెల్త్ చాలా బాగుంది. కన్యా రాశి వాళ్ళకొచ్చి అడిక్షన్, అబ్సెషన్, ఎవరి గురించో ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్ట్ ఫీలింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా థింక్ చేసుకుంటూ ఉంటారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది. అండ్ టాక్సిక్ రిలేషన్షిప్, డిస్రెస్పెక్ట్, మీకు ఒకరి మీద ఒకరికి గౌరవం అంతగా ఉండదు. మనీ అండ్ కెరియర్ వైజ్గా వచ్చి అంత గ్రోత్ ఉండదు. ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. స్టక్ అయిపోతారు. డోంట్ ట్రస్ట్ ఎనీ వన్. తులారాశి వాళ్ళకు వచ్చి ద హెర్మిట్. మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో లోన్లీగా ఉంటారు. సాడ్గా ఉంటారు. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. గివ్ స్పేస్ టు యువర్ పార్ట్నర్. మనీ అండ్ కెరియర్ వైజ్లో మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చి ద హెరఫెంట్. ట్రెడిషనల్గా ఉంటారు. ఈరోజు బాగా టెంపుల్స్కి అంతా వెళ్తారు. కొందరికి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. సోషల్ గ్యాదరింగ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇష్యూస్ రావచ్చు. టేక్ అడ్వైస్ ఫ్రమ్ సమ్వన్. ఎవరిదన్నా అడ్వైస్ తీసుకోండి. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మెంటర్స్. హై పొజిషన్, మీకు ఒక ప్రమోషన్ రావచ్చు. సక్సెస్ వస్తుంది. మీ గురువుల అడ్వైస్ తీసుకోండి. హెల్త్ చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అండ్ ధనుసు రాశి వాళ్ళకి ద సన్ కార్డ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. చాలా ఆశావాదంతో ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు. న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటారు. కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది. సక్సెస్ వస్తుంది. మీరు కొంచెం యూనిక్గా ఉండేదానికి ట్రై చేయండి. హెల్త్ చాలా బాగుంది. అండ్ మకర రాశి వాళ్ళకి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు. చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. ఓర్పుతో ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా బ్యాలెన్స్గా ఉంటారు. గ్రోత్ ఉంటుంది. హీల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉంటారు. ఓర్పుతో ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా కూడా సక్సెస్ వస్తుంది. కానీ స్లో రిజల్ట్ వస్తాయి మీకు. స్పిరిచువల్గా మీరు బాగా మీ నాలెడ్జ్ని అందరితో షేర్ చేస్తూ ఉంటారు. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. హెల్త్ బాగుంది. హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కొంచెం స్లోగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ కుంభరాశి వాళ్ళకి ద ఫూల్ కార్డ్ వచ్చింది. మీరు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది. పార్ట్నర్ ఈజ్ ఇమ్మెచ్యూర్డ్. మీరు కొంచెం కేర్లెస్గా ఉంటారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీకు ఇష్టమైన పనులు ధైర్యంగా చేసేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ బిగినింగ్ అవుతుంది. కానీ రిస్కీ అది. జాగ్రత్తగా ఉండండి. మీ వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోండి. హెల్త్ బాగుంది. బట్ డోంట్ బీ కేర్లెస్. హెల్త్ బాగుందని కేర్లెస్గా ఉండొద్దు. మీనరాశి వాళ్ళకి మూన్ కార్డ్ వచ్చింది. ఏదో బాధపడుతున్నారు. మీ మనసులో అది చెప్పేదానికి. మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది. అది బయటకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్షిప్. ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. భయం ఉంటుంది. మీకు అంత మనశ్శాంతి ఉండదు ఈరోజు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు అనుకున్నంతగా రిజల్ట్ రాదు. కొంచెం మీరు కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది. డిప్రెషన్ ఉంటుంది. హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు ఈరోజు. ఓకే, మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందో చూస్తాం. ఆల్ సైన్స్ ఎనర్జీ లెవెల్. మేషరాశికి కమ్యూనిటీ. మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళు యాంగ్జైటీగా ఉంటారు.
మిథున రాశి వాళ్ళు ద వరల్డ్ కార్డ్, అంటే మీ పర్సన్తో న్యూ బిగినింగ్ కావాలనుకుంటా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకి రొమాన్స్ వస్తుంది. సింహరాశి వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. అండ్ కన్యా రాశి వాళ్ళు మనసు స్థిరంగా ఉండదు, రెడ్ కర్చీఫ్స్ దగ్గర పెట్టుకోండి. తులారాశి వాళ్ళు బ్యాలెన్స్గా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సడన్ ఇష్యూ ఒకటి జరగబోతూ ఉంది, బీ కేర్ఫుల్. ధనుసు రాశి వాళ్ళు ఎవరినో ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లుగా బిహేవ్ చేస్తున్నారు. మకర రాశి వాళ్ళు వాకవే చేసేస్తున్నారు. అండ్ కుంభరాశి వాళ్ళు ఎవరినో చూసి అసూయపడుతూ ఉన్నారు. మీనరాశి వాళ్ళు కేరింగ్ కనెక్షన్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు? ఆన్సర్ ఎస్, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి. మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. అండ్ మిథున రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి అబాండెన్స్, మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి. సింహరాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. కన్యా రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీరు అనుకున్న దాంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. తులారాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు అనుకున్న పనులు ఆపకుండా చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు కాంప్రమైజ్. అండ్ ధనుసు రాశి వాళ్ళు టేక్ యాక్షన్. అండ్ మకర రాశి వాళ్ళు పర్ఫెక్ట్ టైమింగ్. కుంభరాశి వాళ్ళకి ఫర్గివ్నెస్. మీనరాశి వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్లీ, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఫియర్స్ ఓపెన్గా మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ ఉన్న కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.